పోలీస్ కస్టడీ మరో రోజు మిగిలి ఉండగానే ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ నిర్మల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ తెలుసుకుందాం. మణికేశ్వర్, చెప్పండి, అక్బరుద్దీన్ ఒకరోజు ముందుగానే మేజిస్ట్రేట్ ముందు ఎందుకు హాజరుపరిచారు? మీ దగ్గర పూర్తి సమాచారం ఏంటి? గౌతమ్, కిందటి నెల 22వ తేదీ నాడు నిర్మల్ బహిరంగ సభలో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ చేసిన మద్దా విద్వేషాన్ని రెచ్చగొట్టారన్న ఆరోపణపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న ఆయనను విచారణ నిమిత్తం ఈ నెల 12వ తేదీన పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతి ఉత్తర్వుల ప్రకారం ఆయనను ఈ నెల 12 నుంచి ఈ నెల 17వ తేదీ వరకు ఆయనకు విచారణ చేసే అనుమతి పోలీసులకు లభించింది. కానీ పోలీసులు ఒక రోజు ముందే ఆ విచారణను పూర్తిగా చేశారు. 4 రోజుల్ని ఆయన నుంచి రాబట్టుకోవాల్సిన సమాచారాన్ని చేయాల్సిన విచారణ అంతా పూర్తి చేసినామన్నట్టు చెబుతున్నారు. అందులో ఒక రోజు మిగిలి ఉండగానే ఇక దాన్ని ఆ ప్రక్రియను పూర్తి చేసుకున్న పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున నిర్మల్లోని మ్యాజిస్ట్రేట్ ముందు అక్బరుద్దీన్ హాజరుపరిచారు. అక్కడి నుంచి ఆయన మ్యాజిస్ట్రేట్ సూచనకు అనుగుణంగా విచారణ ముగిసినందున తిరిగి జిల్లా కారాగారకు తరలించారు. కొద్ది నిమిషాల క్రితమే అక్బరుద్దీన్ తిరిగి జిల్లా జైలుకి తీసుకెళ్లారు. నిన్న రాత్రి 11 గంటల వరకు పోలీసు విచారణ సుదీర్ఘంగా సాగింది. ఈ రోజు కూడా విచారణ ఉంటుందని చెప్పి పోలీసులు ముందుగా చెప్పారు. కానీ అతన్ని వ్యక్తిగత భద్రతా రీత్యా పూర్తి స్థాయిలో అతన్ని విచారణ చేయాల్సి ఉందని చెప్పి నమ్మించి ఇవాళ తెల్లవారుజామున మాత్రం ఎవరు మీడియా కంటకు పడకుండా మిగతా వారికి ఎవరికి సమాచారం ఇవ్వకుండా అతన్ని భద్రతా రీత్యా తెల్లవారుజామున నిర్మల్ మ్యాజిస్ట్రేట్ ముందు తరలించారు. అక్కడి నుంచి నేరుగా మ్యాజిస్ట్రేట్ సూచన మేరకు ఇప్పుడే జిల్లా జైలు లోపలికి తీసుకెళ్లారు. ఇదంతా ఒక రకమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లో భాగంగా మనకు తెలుస్తుంది. మరోపక్క ఈ రోజు అతన్ని ప్రత్యేక ఖైదీగా గుర్తించి బయట నుంచి భోజనాన్ని కూడా అలౌ చేయాలని చెప్పి ఎంఐఎం ఎమ్మెల్యే తరఫున న్యాయవాదులు వేసిన పిటిషన్ కూడా ఇవాళ నిర్మల్ మ్యాజిస్ట్రేట్ ముందుకు రానుంది. ఇంకో పక్క అతని వాయిస్ రికార్డు కూడా అనుమతించాలని చెప్పి పోలీసులు ఇదివరకే నిర్మల్ మ్యాజిస్ట్రేట్ కు పిటిషన్ వేసినారు. అది కూడా ఇవాళ బెంచ్ మీదకి రానున్నది. ఇదంతా ఈ రోజు ఈ 2 పిటిషన్లకు అనుగుణంగా రేపటి తదుపరి చర్యలు ఉంటుందని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పోలీసులు ఒక రోజు ముందుగానే కోర్టు ఇచ్చిన గడువు కంటే ఒక రోజు ముందుగానే ఎంఐఎం నేత నుంచి విచారణ చేసి అతనికి కావాల్సిన సమాచారం రాబట్టుకున్నట్టు తెలుస్తుంది. గౌతమ్, ధన్యవాదాలు మణికేశ్వర్.